హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీగా ఒక సింపుల్ డిజైన్ అయితే చేద్దామండి. దానికి నేను ఇలా చిన్న సైజులోనే శారీకి ఉన్న కలర్స్ టాజిల్స్ కట్ చేసుకున్నాను. ఆ తర్వాత వైట్ పల్స్ అను ఈ గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. ఓకేనా. గోల్డ్ బీడ్స్ సైజ్ ఏమో 1 mm, వైట్ పల్స్ ఏమో నైట్ లాగానే 6 mm. ఓకేనా. ఇప్పుడు ఒక టాజల్ తీసుకొని ముందైతే ఒక గోల్డ్ బీడ్ తీసుకోండి. దాని తర్వాత ఒక టాజల్ తీసుకొని ఇంకొక గోల్డ్ బీడ్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి టాజల్ పైకి పెట్టేసి ఇలా నీడిలో కిందకి తీయండి. ఈ బీడ్ లోపల నుంచి నీడిలో కిందకి తీయండి. ఈ బీడ్ తేడానా నా నీడిల్ తేడానా? ఓకే, వచ్చేసిందిలే. ఇంకొక 2 బీడ్స్ తీసుకోండి. ఓపెనింగే బాగా అయ్యాలి వీడియో. ఇలా పైనుంచి నీడిలు కిందకి తీయండి. దాని తర్వాత ఇంకొక వైట్ పల్ తీసుకొని 1 ఏమో గోల్డ్ బీడ్ తీసుకొని ఇది కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా కుచ్చేసి మళ్ళీ అదే బీడ్ నుంచి నీడిలు వెనక్కి తీయండి. మళ్ళీ 2 బీడ్స్ ఇవి తీసుకొని పైకి కుచ్చేసి మళ్ళీ ఇలా వెనక్కి తీయండి. తీసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనము ఇంకొక టాజల్ పెట్టుకుందాము. దీంతో పాటు ఇంకొక బీడ్ తీసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా కట్టేసేయండి. అంతే. ఇలా ఆల్టర్నేటివ్ టాజల్స్ తోటి ఈ చిన్న డిజైన్ అయితే చేశానండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ టాజల్స్ దగ్గరగా వస్తాయి మనకి, సింపుల్గా అన్నమాట. ఇది నేను హెవీ వర్క్స్ ఏం చేయలేదు కదా, హెవీ వర్క్స్ ఏం కాదనమాట. సింపుల్గా రాత్రి అన్నా కదా, బీడ్ సిస్టమ్ లేని వాళ్ళకి కొంచెం సింపుల్గా కావాలి అంటారు అనేసి ఇగో ఈ టైప్ బీడ్స్ యూజ్ చేయొచ్చు, కానీ సన్నవి కావాలి, చిన్నవి కావాలంటుంటారనమాట. అలా ఉండే వాళ్ళకి మనం ఏంటంటే ఇలా సింపుల్ డిజైన్స్ సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా. హెవీగా ఉండవు, దగ్గరగా వస్తాయి, మనకి బీడ్స్ కూడా యూజ్ చేసుకుంటాం. ఓకేనా. ఇంకా మనకి మీకు క్లాసీగా మంచి లుక్ వస్తుంది శారీకి. డిజైన్ కూడా ఈ కొంచెం ఉంది, ఇది అయిపోయాక నేను మీకు చూపిస్తాను. ఇంతే అండి ఇవాళ ఐడియా. అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. కుదిరితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. Video 10 minutes. 5 minutes.
ఇలా సింపుల్గా లైన్ వస్తూ ఉంటుందండి, బాగుంటుంది. అయితే ఇక్కడ ముడేసుకుందాం. లాస్ట్కి ఇక్కడ ముడి ఎట్లా వేసుకోవాలి అని అంటే, ఇలా బీడ్ నుంచి వెనక్కి తీసాను కదా నేను, తీసిన తర్వాత ఇక్కడనే బీడ్కి మరియు టాజిల్కి మధ్యలో మనకి దారం ఉంటుంది కదా, దానికి ఇలా మనం లాక్ చేసినట్లుగా ముడేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా టాజిల్ లోపల నుంచి దారాన్ని కిందకి తీయండి. ఓకేనా, తీసేసి ఇక్కడ కట్ చేసేసుకోండి. దీనిలో కలిసిపోతుంది, దీనిలో అయినా సరే మనం పెట్టేసుకోవచ్చు, ఏమీ కాదు, కనపడదు కూడా, ఇంకా నీట్గా కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఇంకా ఊడిపోతుందేమో, ఇంకా జారిపోతుందేమో అని అనుకుంటే కనుక ఈ గమ్ అప్లై చేసుకోండి. కొంచెం అంతా గమ్ యూజ్ చేసుకుంటే లోపల అంటించేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు స్టార్టింగ్ కూడా అక్కడి నుంచే చేద్దాము. ఇప్పుడు దీనికి స్టార్టింగ్ కూడా మనం ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. అయితే ఇలా శారీతో పాటు శారీకి కుచ్చండి, ముందు కుచ్చేసి ఇలా బీడ్కి కూడా కుచ్చండి. ఓకేనా, మనకి ఇలా స్టార్ట్ చేసినట్టుగా కూడా తెలియదు అనమాట. ఎండింగ్ ఇక్కడే, స్టార్టింగ్ కూడా ఇక్కడే వస్తుంది. ఇలా ముడి కనపడకుండా చేసుకుంటే మనకి వర్క్ కూడా నీట్గా కనపడుతుందండి. ఎండింగ్ కదా, ముందు శారీకి ముడేసుకొని తర్వాత ఇలా బీడ్ లోపల నుంచి తీసేసి ఇలా టాజల్ లోపలికి గుచ్చేస్తే అంతే. నేను మీకు డిజైన్ చూపిస్తాను. ఇలా వస్తుందండి డిజైన్ మనకి. ఓకేనా, సింపుల్గా ఉంటుంది, నైస్గా బాగుంటుంది కూడా. బీడ్ సిస్టమ్ లేని వాళ్ళకి ఇలా సింపుల్ వర్క్ తోటి చేసిస్తే నచ్చుతారు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఇవాళ నేను డై క్రాఫ్ట్స్లోని ఒక బ్యాంగిల్ మేకింగ్ చేసి చూపెట్టా అండి. ఇదిగో ఇలా మల్టీ కలర్స్ తోటి ఇగో ఇలా చేసా అండి. మరి మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఎవరికైనా ఈ మోడల్ కావాలి అని అంటే నేను మేకింగ్ వీడియో వచ్చి స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్లో పెట్టాను, ఒకసారి చూడండి.
టూ కట్ సైడ్ బ్యాంగిల్స్ వస్తాయి కదా, అలా అయినా సరే బాగుంటుంది. ఓకేనా, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి విజిట్ చేయండి స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్లో. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం.